భూమియు గతించును గాని నా మాటలు గతించవు. ఆ దినము గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రికే తప్ప ఏ మనుషుడికైనను పరలోకమందు దేవదూతలకైనను మనుషుకు ఎరగడు. జాగ్రత్త పడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బంగారాన్ని బాగా జాగ్రత్త పరచుకుని బతుకులో దీని గురించి ఆలోచన ఉంది. ఇంకా ఆ దినము గురించి లోకంలో ఉన్న మనుషులకైనా దేవదూతలకైనా యేసు ప్రభువుకి తెలియ తండ్రికి మాత్రమే తెలుసు రాకడ గురించి. హల్లెలూయా. ఆ దేవుడు పలుకుతున్న మాట జాగ్రత్త పడు. ఈరోజు నీ కుటుంబంలో జాగ్రత్త పడే వ్యక్తిగా లేకపోతే జీవిత కాలం అంతే చంద్రమలో ఉంటావు. ఈరోజు ప్రతి మనిషి బంగారం జాగ్రత్త పరుచుకుంటున్నారు, ఆస్తులు జాగ్రత్త పరుచుకుంటున్నారు, విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకుంటున్నారు. బంగారం కంటే ఆస్తుల కంటే నీ జీవిత విలువైంది గ్రహించక గాలిపతి వెళ్తున్నావు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు పలుకుతున్న మాట ఆ గడియ గురించి మీకు తెలియదు, ఆ సమయం గురించి దేవదూతలకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలిసి ఎప్పుడు రాకడ వస్తుంది. దేవుడి స్తోత్రం. ఆ తండ్రి పలుకుతున్న మాట జాగ్రత్త పడి మెలకువగా ప్రార్థించే వ్యక్తులుగా ఉండండి. నా ప్రియమైన సోదర, దేవుడు నమ్ముకున్నావు గాని ఈ జాగ్రత్త నీకుందా? దేవుడు నమ్ముకున్నావు గాని మెలకువ కలిగి దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నమ్ముకున్నావు గాని ఒక రాకడ సమయం ఉంది, దేవుడు రాబోతున్నాడు కనుక నా జీవితం ఎత్తబడి గుంపులో ఉండాలనుకొని దానికి తగ్గ జీవితం నీకుందా? ఆలోచించొకసారి. దేవుడి స్తోత్రం. ఒక పోలీసులు కావాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. ఒక లాయర్గా నువ్వు మారాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. ఒక డాక్టర్గా నువ్వు మారాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. దేవుడు రాజ్యంలో ఉన్న వ్యక్తిగా మారాలంటే ప్రయత్నాలు చేస్తున్నావా? మేఘాల మీద ఎక్కే కుటుంబాలుగా ఉండాలంటే ప్రయత్నాలు చేస్తున్నావా? దేవుడితో ఉండే మహాభాగ్యం పొందుకోవాలంటే ప్రయత్నం చేస్తున్నావా? కేవలం ప్రభువు నమ్ముకుంటే చాలుకుంటే నీ భ్రమ. దేవుడి స్తోత్రం. ప్రభువు నమ్మినంత మాత్రం పనులకు పోయి దాచిగా మనం మారం. దేవుడి కోసం బ్రతకాల ఆలోచన చేయాలి. ఎంతో మంది జీవితాలు దేవుడు నమ్ముకున్నా దేవుడిని అడగలో లేని చాలా మంది, ఎంతో మంది దేవుడు నమ్ముకున్నా సిద్ధపడిన చాలా మంది, ఎంతో మంది దేవుడు నమ్ముకున్నా దేవుడి తగ్గ జీవితం లేని చాలా మంది. అందుకే అనుకుంటాను ప్రభువు నమ్ముకున్న చాలు, ఎలా తిరిగేసిన పర్వాలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యం ఉంటుంది ఆ దినము గురించి.